దేవుడు మనలను ప్రేమించి ఈ శ్రేష్టమైన సమయాన్ని మనకిచ్చి ఉన్నారు. అందును బట్టి దేవునికి మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. మనం దేవుని వాక్యంలో ప్రకటన గ్రంథం గురించి ప్రతి బుధవారం ధ్యానం చేసుకుంటున్నాం. అదే రీతిగా ఈరోజు కూడా ప్రకటన గ్రంథంలో 14వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయంలో 20 వచనాలు వ్రాయబడి ఉన్నవి. ఈ అధ్యాయంలో చూడండి, దీనిలో మనం జ్ఞాపకం చేసుకుంటే కొన్ని విషయాలు ఈ అధ్యాయంలో వ్రాయబడి ఉన్నవి. వాటిని మనము క్లుప్తంగా ధ్యానం చేసుకుందాం. ఈ విషయంలో మనం చూసినట్లయితే వాక్య భాగంలో దేవుని వాక్యములో ఈ 14వ అధ్యాయం మొదటి నుంచి 5 వచనాలలో మనం జ్ఞాపకం చేసుకుంటే, మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలువబడి ఉండెను. ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసళ్ళ యందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. మరియు విస్తారమైన జలముల ధ్వనితోను గొప్ప ఉరుము ధ్వనితోను సమానమైన యొక్క శబ్దము పరలోకము నుండి రాగా వింటిని. నేను వినిన ఆ శబ్దము వీణెలు వాయించుచున్న వైణికుల నాదమును పోలినది. వారు సింహాసనము ఎదుటను ఆ 4 జీవుల ఎదుటను పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు. భూలోకములో నుండి కొనబడిన ఆ 144,000 మంది తప్ప మరి ఎవరును ఆ కీర్తన నేర్చుకొనజాలరు. వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారు, స్త్రీ సాంగత్యము ఎరుగని వారునయ్యుండి గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయనను వెంబడింతురు. వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషులలో నుండి కొనబడిన వారు. వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు. వీరు అనింద్యులు. హల్లెలూయా. వీరు ఎలాంటి వారంట? అనింద్యులు. దానికంటే ముందుగా వ్రాయబడింది ఏంటంటే, వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారు, స్త్రీ సాంగత్యము ఎరుగని వారునయ్యుండి గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయనను వెంబడించేవారుగా ఉన్నారంట. దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషులలో నుండి కొనబడిన వారుగా కనిపిస్తున్నారు. వీరి నోట ఏ అబద్ధమును కనబడట్లేదు. వీరు అసలు ఎలాంటి వారు అంటే అనింద్యులు. హల్లెలూయా. అనింద్యులు అంటే ఏ నింద లేనటువంటి వారు. చూడండి, ఇక్కడ ఒక సంఖ్య మనకు కనిపిస్తూ ఉంటుంది. గొర్రెపిల్ల సంఖ్య ఏంటంటే 144. హల్లెలూయా కదా. వారు సింహాసనము ఎదుట ఆ 4 జీవుల ఎదుట పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచూ ఉన్నారంట. హల్లెలూయా. ఎంతమంది? 144,000 మంది. ఎంతమంది? 144,000 మంది. చూడండి, దేవుని వాక్యములో మనం చూసినట్లయితే ఏమని సెలవిస్తుందంటే, ఇదిగో ఆ గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలువబడి ఉండెను. ఆయన నామమున ఆయన తండ్రి నామమున నొసళ్ళ యందు లిఖింపబడి ఉన్న వీరందరూ కూడా ఎవరు అంటే గొర్రెపిల్ల. అర్థమవుతుంది కదా. కాబట్టి ఈ గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలువబడి ఉన్నదంట. ఆయన నామమున ఆయన తండ్రి నామమును కూడా వీళ్ళందరి యొక్క నొసళ్ళ యందు లిఖింపబడి ఉన్నదంట. ఈ 144,000 మంది కూడా ఎవరితో ఉన్నారంటే గొర్రె పిల్లతో కూడా ఉంచబడి ఉన్నారు. హల్లెలూయా. ఆయనతో కూడా ఉన్నారంట. ఆ సమయంలో మరియు నేను చూడగా కదా,
ఆ సమయంలో ఏం జరిగిందంట? అక్కడ ఏం జరిగింది? విస్తారమైన జలముల ధ్వనితోను గొప్ప ఉరుము ధ్వనితోను సమానమైన యొక్క శబ్దము పరలోకము నుండి వచ్చిందంట. పరలోకము నుండి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఆ గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలువబడి ఉన్నది. అలాగే ఆయన తండ్రి నామము నొసళ్ళ యందు లిఖింపబడి ఉన్నది కదా. ఆయన తండ్రి నామం ఎక్కడ లిఖింపబడి ఉన్నది? నొసళ్ళ యందు లిఖింపబడి ఉన్న ఈ 144,000 మంది ఎవరితో ఉన్నారంటే ఆయనతో కూడా ఉండేది. వారి నొసళ్ళ మీద ఆ రీతిగా లిఖింపబడి వీరందరూ కూడా ఆయనతో కూడా ఉన్నట్లుగా చూస్తూ ఉన్నారు. ఆయనతో ఉన్నారంట. విస్తారమైన జలముల ఉరుముల ధ్వని, వీణెలు, నాదము పరలోకము నుంచి వస్తూ ఉండగా ఆ శబ్దము ఆయన విన్నారు. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు కదా? ఫస్టే చెప్పుకున్నాం కదా. ఎవరు చెప్తున్నారు? యోహాను చూస్తున్నాడు. ఇదంతా కూడా ఎక్కడ ఏం జరుగుతుందనేది చూస్తున్నాడు. ఆయన చూస్తూ ఉండగా ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి ఈ 144,000 మంది కూడా ఆయనతో ఉన్నారంట. ఉన్నటువంటి వీరందరి యొక్క నొసళ్ళ మీద ఆ మాట చక్కగా లిఖించబడినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. ఏంటది? ఆయన నామము, ఆయన తండ్రి నామము కదా. మనం రక్షించబడ్డాం. రక్షించబడి ఒకవేళ చాలా మంది మనం చూస్తూ ఉంటాం రక్షణ పొందుతారు. ఇక్కడేమో దేవుని బిడ్డలుగా అంగీకరించబడతారు. దేవుని సన్నిధిలో చూస్తేనేమో దేవుని బిడ్డలుగా ఉంటారు. బయటికి వెళ్తే ఎలా ఉంటారు? అందరూ అని కాదు, కొంతమందిని చూస్తూ ఉంటాం మనం. బయటికి వెళ్తే ఎలా ఉంటారు? లోకస్తులా కనిపిస్తారు. అలా ఉంటే తండ్రి ఎదుట మనం నిలబడగలమా? నిలబడలేం. ఎవరు చూస్తున్నారు? మనుషులు కాదు చూసి మనకు తీర్పు తీర్చేది. ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడంట. అదంతా ఇప్పుడు ఎవరికి కనిపిస్తుంది అంటే ఈ భక్తుడైన యోహానుకి కనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఈ మనిషికే కనిపిస్తుంటే కదా, మన నొసళ్ళ మీద మనం అంటే మన హృదయంలో ఏ ఆలోచన ఉంది, అసలు సంపూర్ణమైన భక్తి మనం చేస్తున్నామా లేదా, సంపూర్ణముగా మనం ఆయనను వెంబడిస్తున్నామా లేదా, దేవుని నామమును మనము ఏ పని చేసినా ఎక్కడికి వెళ్ళినా ఉచ్చరిస్తున్నామా లేదా కదా, దేవుని కొరకే మనం అసలు బ్రతుకుతున్నామా లేదా, ఎక్కడికి వెళ్ళినా మన సాక్ష్యము ఎలా ఉంది అనేది ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. ఆ భయం మనకు ఉండాలి. ఆ భయం లేకపోతే ఏం జరుగుతుందండి? ఆ భయం లేకపోతే ఏమవుతుంది? బయటికి వెళ్తే బయట రకంగా, లోపలికి వస్తే లోపల రకంగా ఉంటారు. వీరికి తప్పకుండా ఒక శిక్ష అనేది ఉంటుందంట. జ్ఞాపకం చేసుకుని ఉంటే వెచ్చగానైనా ఉండు, లేదంటే చల్లగానైనా ఉండు. నువ్వు ఏది విడిచిపెట్టలేకపోతున్నావు అనుకో, దానిలోనే ఉండు. దేవుడు అనేది అదే. విడిచిపెట్టలేనప్పుడు ఏం చేయాలి? దానిలోనే ఉండాలి. రక్షణ పొంది మనం ఎవరిని మభ్యపరచడానికి వీల్లేదు. ఎవరి కోసం రక్షణ పొందుతున్నాం చెప్పాలి. తల్లిదండ్రుల కోసమా, భర్త కోసమా, భార్య కోసమా, పిల్లల కోసమా, ఎవరి కోసం పొందుతున్నాం? మన ఆత్మ రక్షణ కొరకు మనమే పొందుతున్నాం కదా. ఈ ఆత్మను మనం ఏం చేయాలంటే బ్రతికినంత కాలము కూడా దీనిని భద్రంగా కాపాడుకోవాలి. దీనిని బలపరచాలి. ముందు ఈ ఆత్మ రక్షించబడిన తర్వాత దీన్ని ఏం చేయాలి? బలపరచాలి. బలపరచుకోకుండా నువ్వు ఒక ప్రక్క నుండు తర్వాత నా పనులు నేను చేసుకుంటాను అంటే ఈ ఆత్మ ఏమవుతుందండి? బలహీనమైపోతుంది. బలహీనమైపోయిన ఆత్మకి సెలైన్లు పెట్టినా, ఇంజక్షన్లు చేసినా, బలమైన ఫుడ్ పెట్టినా ఇంకేమీ ఉండదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు మనల్ని చూస్తున్నాడంట. వారి నొసళ్ళ మీద ఉన్నటువంటి దానిని భక్తుడు చూస్తున్నట్లుగా ఈ రాత్రి మనము మన జీవితములో, మన హృదయములో అసలు దేవుని పరిపూర్ణముగా మనము వెంబడిస్తున్నామా లేదా అనేది ఎవరు చూస్తున్నారు అంటే మన దేవుడు మనలను చూస్తున్నాడు. ఎందుకంటే ఆయన లోకమంతటా కూడా
చూసే దేవుడు. నేనైతే ఎదురున్న మిమ్మల్నే చూస్తాను కదా, నా వెనుకున్నది ఏమీ కూడా నాకు కనిపించదు. మీరు నా వైపే చూస్తారు కానీ మీ వెనుక ఏముందో మీకు తెలియదు. తెలియాలంటే ఏం చేయాలి? మనం వెనక్కి తిరిగి చూడాలి కదా. కానీ దేవుడు ఏమంటున్నాడు? మరలా వాటిని అసలు జ్ఞాపకం చేసుకోవద్దు, వాటిని ఆశించవద్దు, వాటి కొరకు మీరు మరలా వెనక్కి తిరిగి చూడవద్దు. ఎందుకని? మనం దేవుని నమ్ముకున్నాం కాబట్టి దేవుని విషయంలో మనం ముందుకే సాగిపోవాలి. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మంది చూస్తూ ఉంటాం, ఫంక్షన్కి వెళ్తే ఫంక్షన్ రకంగా ఉంటారు, అంటే రెడీ అవ్వచ్చు, కానీ దేవునికి వ్యతిరేకమైన రీతిగా మనం ఉండటానికి వీల్లేదు. ఎక్కడికి వెళ్ళినా కానీ మనం ఎలా ఉండాలి? దేవుని బిడ్డగానే అక్కడ కనబడాలి. ఎవరో మెప్పు కోసం మనం ఏదేదో చేయటానికి వీల్లేదు. చూడండి, వీరి నొసళ్ళ మీదంట ఏమని వ్రాయబడి ఉంది? వీరి నొసళ్ళ మీద హల్లెలూయా, హల్లెలూయా. అది చక్కగా ఈయన కనిపిస్తుందంట. వీరందరికీ కూడా ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసళ్ళ యందు లిఖింపబడి ఉన్నటువంటి ఈ 144,000 మంది కూడా ఆయనతో ఉన్నారు. ఎవరైతే ఖచ్చితంగా ఇక్కడ చెప్తున్నారు, ఆయనతో ఉండాలని ఆశపడేవారు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా ఏం చేయాలంట? ఆయన నామములోనే పెరగాలి, ఆయన నామములోనే బ్రతకాలి, ఆయన నామాన్నే ఘనపరచాలి, ఆ నామములోనే మనం ముందుకి సాగిపోవాలి. అంటే వేరొక నామమున మీరు పూజించటానికి ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ కదా. ఏ దేవునికి మనము నమస్కారం చేయకూడదు, ఏ నామమున మనము పూజించటానికి వీల్లేదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రీతిగా మనం ఉండటానికి వీల్లేదు అని దేవుని వాక్యం ఇక్కడ స్పష్టంగా మనకి తెలియచేయబడుచు ఉంటుంది. హల్లెలూయా. వారు సింహాసనము 4 జీవులు పెద్దల ఎదుటంట క్రొత్త కీర్తన పాడుచూ ఉన్నారంట. వారు ఏం చేస్తున్నారు చెప్పాలి? వీళ్ళందరూ ఎక్కడున్నారు? సింహాసనం దగ్గర ఉన్నారు, సింహాసనం ఎదుట ఉన్నారు. ఆ 4 జీవుల ఎదుటంట ఏం చేస్తున్నారు? పెద్దల ఎదుట ఒక క్రొత్త కీర్తన పాడుచూ ఉన్నారంట. భూలోకములో నుండి కొనబడినటువంటి వారు తప్ప, చూడండి, ఆ 144,000 మంది తప్ప అని అర్థమవుతుందా? భూలోకములో నుండి కొనబడిన వారు తప్ప ఎవరును ఈ కీర్తన నేర్చుకొన జాలరు. ఎవరు అక్కడ ఉన్నది ఇప్పుడు? మరి భూలోకములో నుండి కొనబడిన ఆ 144,000 మంది వారు తప్పంట ఎవ్వరు కూడా ఏం చేయలేరంట. ఇప్పుడు ఆ కీర్తన అసలు నేర్చుకోలేరంట, పాడలేరంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎవ్వరు కూడా కీర్తన నేర్చుకొన జాలరు. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కాని వారును. వీరెవరంట? స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారు. అర్థమవుతుంది కదా. ఏ సాంగత్యం చేస్తే అపవిత్రత వస్తుందనేది మనకు తెలుసు, అవునా? కొన్ని సాంగత్యాలు అంటే దేవుని వాక్యములో పాపం అంటే వ్యభిచారము చేస్తేనే పాపమని కాదు, మోహపు చూపు కూడా పాపమే కదా. అలాగే ఈ లోకములో చాలా ఉంటాయి, కోపమే పాపము, ఇంకా చాలా ఉంటాయి. కొన్ని విషయాలు మనం చెప్పుకుంటున్నాం. వీటి విషయాలలో మనం ఏం చేయకూడదంటే అపవిత్రులుగా ఉండకూడదంట. అంటే ఒకవేళ అపవిత్రులుగా ఉన్నారు అంటే ఇప్పుడు ఎక్కడికి ఉండరు? ఎక్కడుండరండి? అదే దేవుని దగ్గర ఉండనే. అంటే ఆ రాజ్యములో మనము ఆ స్థలము సంపాదించుకోలేం. ఇక్కడ స్థలం సంపాదించుకోవాలంటే కొన్ని మార్గాలు ఉంటాయి, అలా మనం సంపాదించుకోవచ్చు. కానీ అక్కడికి వెళ్ళటానికి పాపము లేని వారుగా ఉండాలంట. పాపము కలిగి ఉన్నవారు ఎవరు కూడా అక్కడికి వెళ్ళటానికి వీల్లేరు. వీరు వెళ్ళారు అంటే వీళ్ళు ఎలాంటి వారంట? స్త్రీ సాంగత్యము ఎరుగని వారునై ఉండి గొర్రె పిల్ల ఎక్కడికి పోవును అక్కడికెల్లా ఆయనను వెంబడిస్తున్నారంట. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు వారు శిష్యులను ఏర్పాటు చేసుకున్నారు.
ఏర్పాటు చేసుకునేటప్పుడు వారు కొన్ని మార్గాలు వెంబడించారు. అవునా? వారి వారి వృత్తి ప్రకారము ఆ వృత్తిలో వారు ముందుకి సాగిపోతున్నారు, ఆ మార్గాన్ని వారు వెంబడిస్తున్నారు. కానీ దేవుడు పిలుచుకున్నారు, మీ దోణులు అక్కడ విడిచిపెట్టండి, మీ వలలు అక్కడ విడిచిపెట్టండి కదా, నన్ను వచ్చి వెంబడించండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులనుగా చేస్తాను అన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా వాటిని విడిచిపెట్టేసి ఏం చేశారు? ఇప్పుడు దేవుణ్ణి వెంబడించారు. హల్లెలూయా! వీరందరూ కూడా దేవుణ్ణి వెంబడించారు కాబట్టి వారు యేసు ప్రభు వారు సిలువ వేయబడిన తరువాత భయముతో వారు ఉన్నప్పుడు ప్రభువు వారి మధ్యలోనికి వచ్చి వారిని బలపరిచారు. హల్లెలూయా! సమాధానపరిచారు. వారిలో ఉన్న ఆ భయాన్ని దేవుడు తీసివేసి, మీరు ఇలా ఉండటానికి వీల్లేదు, ఎక్కడికి వెళ్ళాలి? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి మీరు సువార్తను ప్రకటించాలి. యేసుక్రీస్తు నామములో ఎవరైతే నమ్ముతారో వారికి బాప్తీసాలు ఇవ్వండి, నా బిడ్డలుగా చేయండి అని దేవుడు వారికి ఒక బాధ్యతను అప్పగించారు. అప్పటి నుంచి వారు ఎవరి మార్గంలో సాగిపోయారు? దేవుని కొరకు ప్రాణత్యాగాలైనా సరే చేయటానికి ముందుకు వెళ్ళారు, కానీ వారు వెనుతిరగలేదు. వారు ఎలా ఉన్నారు అంటే దేవుని కొరకు మాత్రమే వారు జీవించేవారుగా ఉన్నారు. హల్లెలూయా! ఇక్కడ కూడా గొర్రెపిల్ల ఎక్కడికి పోవును అక్కడికెల్లా ఆయనను వెంబడిస్తున్నారంట. అక్కడ కూడా మనం చూస్తే వారు ఏం చేస్తున్నారంటే దేవుని నామములో అనేక మందిని దేవుని యొద్దకు నడిపించారు, ఎన్నో సంఘాలు కట్టారు, అనేక మందిని దేవుని బిడ్డలుగా వారు మార్చారు. అంటే దేవుని నామాన్ని వారు వెంబడించారు. హల్లెలూయా! కనుక ఈ రాత్రి మనం దేవుని నమ్ముకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆయన నామాన్ని వెంబడించేవారుగా ఉండాలి. అలాగే ఇంకేం చేయాలి? దేవుని కొరకు ప్రయాసపడేవారుగా ఉండాలి. అవునా? మనం మన ఇంట్లో ఏదైనా ఒక పని చేయాలంటే ప్రయాసపడతాం, ఏదైనా ఒకటి సిద్ధపరచుకోవాలంటే ప్రయాస లేకుండా ఏది సిద్ధపరచలేం కదా. కాబట్టి మనం మన కుటుంబం కోసం ఎలా ప్రయాసపడి సిద్ధపరుస్తున్నామో అలాగే దేవుని కొరకు కూడా మనం ఏం చేయాలి? ప్రయాసపడాలి. నీ వంతులో నువ్వేం చేయాలంటే దేవుని సమయాన్ని దేవునికి కేటాయించాలి. అలా కాకుండా ఎంతసేపు నా కోసమే అన్నట్లుగా మనం ఉండటానికి వీల్లేదు. దేవుని నామములో వీరేం చేస్తున్నారు అంటే దేవుని కొరకంట, గొర్రెపిల్ల కొరకంట ఎక్కడికైతే అక్కడికి వారు వెంబడించేవారుగా ఉన్నట్లుగా దేవుని వాక్యాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా! గొర్రెపిల్ల ఎక్కడికి పోవును అక్కడికి వారు కూడా ఏం చేస్తున్నారు? వెంబడిస్తూ ఉన్నారంట. హల్లెలూయా! హల్లెలూయా! చూడండి, వీరు దేవుని కొరకు గొర్రెపిల్ల కొరకు ఎలాగూ మార్చబడ్డారంటే ప్రథమ ఫలముగా ఉండటానికి మార్చబడ్డారంట. మనుషులలో నుండి కొనబడిన వారు అంటే మనము మన సమయాన్నైనా మన కష్టాన్నైనా మనకు కలిగినదైనా ఏదైనా కానీ ప్రతిదానిలో ముందుగా మనము దేవునికి కేటాయించాలి. తర్వాత చూసుకుందాంలే ప్రభువా అంటే కుదరదు. కాబట్టి వీరు ఎలా మార్చబడ్డారంట? దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండటానికంట. ఎలా ఉండటానికి? ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషులలో నుండి వీరు కొనబడిన వారుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా! అలాంటి జీవితము వారు జీవిస్తున్నారు కాబట్టి వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు. ఇంకెందుకు అబద్ధాలు వస్తాయండి? అబద్ధాలు ఎప్పుడు వస్తాయి? అబద్ధం ఆడుతున్నారంటే ఎక్కడుండరు ఇప్పుడు చెప్పాలి. అబద్ధం అంటే ఊరికే మంచినీళ్ళు తాగినట్లుగా చెప్పేస్తారంట కొంతమంది. ఎలాగూ మంచినీళ్ళు త్రాగినట్లుగానే అబద్ధాలు చెప్తారంట. కాబట్టి అవునంటే అవును, కాదంటే కాదంతే. దీనిలో కొట్టేదేముంది, తిట్టేదేముంది? అవునా కాదా? కాబట్టి మనము అబద్ధం ఆడటానికి వీల్లేదు. దేవుని కొరకు బ్రతకాలని ఆశపడేటువంటి మనము మన నోట నుంచి అబద్ధము రావటానికి వీల్లేదు. దేవుడు చూస్తున్నప్పుడు అబద్ధము మనలో కనబడటానికి వీల్లేదు. హల్లెలూయా! అలాగే మనం చూస్తే వీరు ఎలాంటి వారుగా ఉన్నారు అంటే అనింద్యులుగా కనిపిస్తున్నారు. అంటే ఇప్పుడు దేవునితో కూడా సహవాసం చేయాలి, ఆయనతో కూడా ఉండాలి అంటే
మన నొసళ్ళ మీద మొట్టమొదటగా అసలు ఈమె దేవుని బిడ్డే అని వ్రాయబడాలి. అర్థమైందా? వీరు దేవుని బిడ్డలే, అలాంటి జీవితం వీరు జీవిస్తున్నారు అనేటువంటి ఒక గొప్ప సాక్ష్యము కనిపించాలి. ఎవరికి? దేవునికి, నాకు కాదు. ఎవరికి కనిపించాలి? దేవునికి కనిపించాలి. అలాగే ఇంకా కొన్ని విషయాలు మనం చూస్తే ఇంకా ఏం కనిపించాలి? స్త్రీ సాంగత్యము లేనివా అంటే అపవిత్రులు కానివారుగా. స్త్రీ సాంగత్యం అంటే ఇక్కడ ఏమని వ్రాయబడి ఉంది? అపవిత్రులు కానివారు అంటే పవిత్రులు. పవిత్రులు అంటే ప్రతి విషయంలో పవిత్రత కలిగి ఉండాలి మనము కదా. కాబట్టి ఎలాంటి వారుగా ఉండాలంటే మనలో ఉన్న అపవిత్రతను దేవుడు తీసివేసాడు కనుక మరలా అపవిత్రులుగా ఉంచబడటానికి వీల్లేదు, పవిత్రులుగా మార్చబడాలి. అలాగే ఇంకా ఏమని వ్రాయబడి ఉంది? గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా అంటే దేవుణ్ణి వారు వెంబడించేవారుగా ఉన్నారు. మొదటగా వారు దేవుని బిడ్డలుగా కనిపిస్తున్నారు అంటే వాళ్ళ నొసళ్ళ మీదే వ్రాయబడి ఉంది, ఖచ్చితంగా వీరు దేవుని బిడ్డలే అని అక్కడ రుజువు చేయబడింది. అలాగే అపవిత్రులు కాకుండా వారు ఎలా ఉన్నారన్నమాట? పవిత్రులుగా వారు కనిపిస్తూ ఉంటున్నారు, దేవుణ్ణి వెంబడించేవారుగా ఉన్నారు. అలాగే వీరు ఎలాంటి వారుగా ఉన్నారంటే దేవుని పని విషయంలో ప్రథమ ఫలముగా ఉండటానికై వారికి వారే కొనబడిన వారు ఎంచుకున్నారనమాట. వారు ఏం చేశారు? ఎంచుకున్నారు. హల్లెలూయా. అలాగే మనం చూస్తే ఏ అబద్ధము కూడా వారి నోట నుంచి రానటువంటి వారుగా ఉన్నారు, ఏ నింద కూడా వారిలో లేనే లేదు, వారు అనింద్యులుగా ఉన్నారు. ఇలాంటి వారుగా ఉన్నారు కాబట్టి ఆయనకు కనిపిస్తున్నారంట. ఎంతమంది వీళ్ళు? ఎంతమంది? 144,000 మంది ఇలాంటి వారుగా అక్కడ భక్తుడికి కనిపిస్తూ ఉన్నారంట. హల్లెలూయా. ఈ రాత్రి నిజంగా దేవుడు మనం ఇక్కడ ఉన్నటువంటి వారిలో చూస్తుంటే మనలో ఈ క్వాలిటీస్ అన్నీ ఎంతమందిలో కనిపిస్తున్నాయో, అవునా? ఇవి మనం పరిశీలన చేసుకోవాలి. అమ్మో, నా దేవుడు చూస్తున్నాడు కదా, మనుషులు చూస్తున్నారని చెప్పి మనం ఏదో మార్పు చెందినట్లుగా మనం ఎవరినో భ్రమ పెట్టడం కాదు. కానీ ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నారు. కాబట్టి దేవుని దృష్టి ఎదుట మనలో ఈ మంచి క్వాలిటీస్ అన్నీ ఉన్నాయా లేవా మనం పరిశీలన చేసుకోవాలి. దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలి? అలాగూ జీవించటానికి ముందుకి సాగిపోవాలి. హల్లెలూయా. ఇంకా కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ మనం చూసినట్లయితే 3 దేవదూతలు కనిపిస్తూ ఉంటారు. 6వ వచనం నుంచి 12వ వచనం వరకు చూస్తే, అప్పుడు మరి ఒక దూతను చూచి తిని అతడు భూనివాసులకు అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆయా భాషలు మాట్లాడు వారికిని ప్రతి ప్రజకును ప్రకటించినట్లు నిత్య సువార్త తీసుకొని ఆకాశ మధ్యమున ఎగురుచుండెను. అతడు మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి, ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చెను గనుక ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలుగజేసిన వానికే నమస్కారము చేయుడి అని గొప్ప స్వరముతో చెప్పెను. ఇది ఒక దూత అన్నమాట. వేరొక దూత అనగా 2వ దూత అతని వెంబడి వచ్చి మహోద్రేకముతో కూడిన తన వ్యభిచార మద్యమును సమస్త జనములకు త్రాగించిన ఈ మహా బబులోను కూలిపోయెను అని చెప్పాను. మరియు వేరొక దూత అనగా 3వ దూత వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరముతో ఎలాగూ చెప్పెను, ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని ఎవడైనను నమస్కారము చేసి తన నొసటి అందేమి చేతి మీదనేమి ఆ ముద్ర వేయించుకుని ఎడల ఏమియూ కలపబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమును మద్యమును వాడు త్రాగును. పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అగ్ని గంధకముల చేత వాడు బాధింపబడును. వారి బాధ సంబంధమైన పొగ యుగయుగములు లేచును. ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని నమస్కారము చేయువారును
దాని పేరు గల ముద్ర ఎవడైనను వేయించుకొనిన ఎడల వాడును రాత్రింబగళ్ళు నెమ్మది లేని వారై యుందురు. దేవుని ఆజ్ఞలను యేసును గూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది దూతలు కనిపిస్తున్నారు ఇక్కడ? 3 దూతలు కనిపిస్తున్నారు. 3 కూడా 3 సందేశాలు ఇస్తున్నారు ఇక్కడ. హల్లెలూయా. ఒకదానికి సంబంధము లేదు. 3 కూడా 3 వేరు సంభాషణలు ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది వారు సెలవిచ్చినటువంటి విషయాలలో. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి దూత సెలవిస్తుంది కదా, అప్పుడు మరి యొక్క దూతను చూచి తిని అతడు భూనివాసులకు అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆయా భాషలు మాట్లాడు వారికి ప్రతి ప్రజకును ప్రకటించినట్లు నిత్య సువార్త తీసుకొని ఆకాశ మధ్యమున ఎగురుచుండెను. అతడు, మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి, ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చెను గనుక ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలుగజేసిన వానికి నమస్కారము చేయుడి అని ఒక గొప్ప స్వరముతో ఒక దూత సెలవిచ్చిందంట. హల్లెలూయా. ఆ ఒక దూత ఏం చేసిందనమాట? ప్రతి ప్రజకు, వంశము, ఆయా భాషలు మాట్లాడు వారికి, భూనివాసులకు నిత్య సువార్త తీసుకొని ఆకాశము మధ్యన ఏం చేస్తుంది? ఎగురుచూ ఉంది. మీరు దేవునికి భయపడి మహిమపరచండి అని సెలవిస్తుంది. ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి. అర్థమవుతుందా? మా దేవుడు క్షమించే దేవుడేలే, 7 మార్లు పడినా మరలా తిరిగి ఇదే బాగా అలవాటు అన్నమాట కదా. ఎప్పుడు క్షమిస్తాడా చెప్పాలి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములో ఆ దూత సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, మీరు దేవునికి భయపడి ఏం చేయాలి? మహిమపరచాలి. ఎవరిని మహిమపరచాలి? దేవుణ్ణి మహిమపరచాలి. అలాగే మనం చూస్తే ఎందుకు దేవునికి భయపడండి, ఆయనను మహిమపరచండి అని ఎంత గట్టిగా చెప్పుచూ ఉన్నారు అంటే, ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చేసిందంట. ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆకాశము, భూమి, సముద్రము, జలధారలు కలుగు చేసిన దేవునికి మాత్రమే మనం ఏం చేయాలంట? నమస్కారము చేయాలి. అంతేకాని ఇంకా దేవుడు వచ్చే గడియ వచ్చినా కానీ ఇంకా నీవు అదేదో ఆకాశములో వచ్చింది అని చెప్పి ఏం చేయాలి? ఇప్పుడు ఇష్టమైన పిల్లలను పెద్దలను పిలిచి కళ్ళు మూసుకుని వాళ్ళంతా చూసి ముద్దు పెట్టుకుని కదా, అంటే ఎవరిని మహింపరుస్తున్నారు? సృష్టిని మహింపరుస్తున్నారు. టైం అయ్యింది కాబట్టి లైట్లు వేయాలి. లైట్ వేయంగానే ఏం చేయాలి? అరిచేతిని ముద్దు పెట్టుకోవాలి. ఎవరిని మహింపరుస్తున్నారు? దీని అంతటిని సృష్టించింది ఎవరు అసలు కదా? అంటే ఒక మనిషి దీనిని కనుగొన్నాడు అంటే ఆ జ్ఞానం ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. ఈ కరెంట్ ఉందంటే దేవుడిచ్చిన జ్ఞానముతో ఆ కరెంటుని కనుగొన్నారు. మనం ఈ భూమి మీద ప్రతి వస్తువు చూస్తున్నాము, దానిని స్వాధీనపరుచుకుంటున్నాము, దానిని అనుభవిస్తున్నాము అంటే ఇది కేవలము దేవుడిచ్చిన జ్ఞానముతో మనుషుడు చేసే చేతి పని అయి ఉన్నది. హల్లెలూయా. ఆయన శూన్యములో ఆల్రెడీ ఏం చేశాడు? సృష్టిని చేశాడు. తరువాత ఏం చేయాలో ఆయన దాచి ఉంచారు. అవి మానవునికి ఇచ్చినటువంటి జ్ఞానముతో వాటిని ఒక్కొక్క దానిని చేస్తూ ఉన్నారు. కనుక మనం ఎవరికి భయపడాలి అంటే దేవునికి మాత్రమే భయపడాలి, దేవుని నామమును మాత్రమే మహింపరచాలి. కానీ దేవుని బిడ్డలుగా అని చెప్పుకుంటూ కూడా ఇంకా మనుషులను, సృష్టిని మహింపరుస్తూ ఉంటే ఎలాగండి? ఆయన గడియ రానే వచ్చేసింది. ఆయన గడియ వచ్చింది. తీర్పు తీరుస్తాడు ఇప్పుడు దేవుడు. ఒకవేళ నీవు ఇంకా ఈ సృష్టికే భయపడుతూ, సృష్టినే పూజిస్తూ, సృష్టినే మహింపరుస్తూ నీ జీవితం అంతా సాగిపోయిందనుకోండి, అప్పుడు ఏం చేస్తాడు దేవుడు? నిన్ను తీర్పులో నిలబెడతా ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ దేవునికి తప్ప మరలా నీవు ఎవరికి కూడా నమస్కారము చేయటానికి వీల్లేదు అని ఈ దూతంట ఒక గొప్ప స్వరముతో చెప్పటము
జరిగిందంట. హల్లెలూయా. అలాగే మనం చూస్తే వేరొక దూత అంటే రెండవ దూత కదా, రెండవ దూత కూడా వచ్చి మాట్లాడుచూ ఉంటుంది. ఏమని మాట్లాడుతుంది? వేరొక దూత అనగా రెండవ దూత అతను వెంబడి వచ్చి మహోద్రేకముతో కూడిన తన వ్యభిచార మద్యమును సమస్త జనములకు త్రాగించిన ఈ మహాబబులోను కూలిపోయెను అని చెప్పిందంట. అర్థమవుతుంది? బబులోను తెలుసు అందరికీ. బబులోను మహాపట్టణం తెలుసా లేదా? అది ఎలా కట్టబడింది చెప్పాలి. బబులోను గురించి చెప్పండి. బబులోనులో ఏం జరిగింది చెప్పరేంటండి? బబులోనులో ఎవరున్నారు? చెప్పండి, ఎవరున్నారు బబులోనులో? అమ్మో, ఎవరున్నారు బబులోనులో? దానియేలు, మెషక్కు, షడ్రకు, అబెద్దునుగో, ఇంకా నెబుకద్నెజరు, రాజులు, వీళ్ళందరూ ఉన్నారు కదా బబులోనులో మహాపట్టణంలో. అక్కడ ఏం జరిగిందండి? ఒక ప్రతిమ చేయించి అక్కడ పెట్టారంట. ఒక ప్రతిమను చేయించి ఏం చేశారు? అక్కడ పెట్టారు. పెట్టి ఇప్పుడు ఏం చేయాలంట? ఎవరైనా సరే వచ్చి దానికే మొరక్కాలి, దానికే నమస్కారము చేయాలి అన్నారు. ఏం చేయాలన్నారు? చూడండి, ఎక్కడేమని వ్రాయబడి ఉంది? మహోద్రేకముతో కూడిన తన వ్యభిచార మద్యమును సమస్త జనులకు త్రాగించిన ఈ మహాబబులోను కూలిపోయెను. రాజ్యం కూలిపోయిందా చెప్పాలి. నెబుకద్నెజరు ఏమైపోయాడు? తన మనసు మంచిది కాదు కాబట్టి, గర్వించాడు కాబట్టి, దేవునికి వ్యతిరేకముగా మాట్లాడి చేశాడు, నడుచుకున్నాడు కనుక దేవుని ఉగ్రత ఆయన మీదకి, అంటే ఆయన కూలిపోయాడు. ఆయన రాజ్యం ఏమైపోయింది? చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అడవిలోకి వెళ్ళిపోయాడంట. ఎలాంటి వాడిగా మార్చబడ్డాడు? ఎలాంటి వాడిగా మార్చబడ్డాడు? ఒక పక్షిలాగా అయిపోయాడంట. చూడండి, మనుష్య రూపం ఆయనలో లేదు. దేవుడు దేనిని తినిపించాడు? గడ్డిని తినిపించాడు. ఒక రాజు అయ్యుండి గడ్డిని తిన్నాడంట. ఆ తర్వాత ఇంకా చాలా స్టోరీ జరిగింది అనుకుంటా. అంటే మార్పు చెందాడు, దేవుడు మరలా క్షమించాడు. కానీ ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే తన వ్యభిచార మద్యమును సమస్త జనులకు త్రాగించిన ఈ మహాబబులోను ఏమైపోయింది? కూలిపోయింది. ఆ తరువాత కూడా మనం చూస్తే దానియేలుని సింహపు బోనులో వేయటానికి కారణము ఏంటి అంటే ప్రతిమకు ప్రార్థన చేయటానికి వీల్లేదు. దానియేలు ఏం చేయకూడదు? ప్రార్థన చేయటానికి వీల్లేదు. కానీ దానియేలు మానలేదు. కానీ దానియేలును వేసినటువంటి సింహపు మాత్రము దేవుడు నోరుని మూయించి వేశాడు. హల్లెలూయా. చూడండి, అంటే వారి యొక్క ఆ మహోద్రేకముతో కూడిన తన వ్యభిచార మద్యము, అంటే అలాంటి పాపము దేవుని బిడ్డలతో చేయించాలని వారు చూసినప్పుడు దేవుని బిడ్డలకు చేయలేదు కాబట్టి వారికి జయము కలిగింది. వారు సృష్టించినటువంటి ఆ మహాపట్టణము కూలిపోయింది. అంటే వారి యొక్క ఆజ్ఞలు, వారి యొక్క ఆలోచనలు, వారు నడుస్తున్న మార్గము కదా, అదంతా ఏమైపోయింది? కూలిపోయింది. అంటే ఈరోజు మనం ఎలా ఉండాలి అంటే, అలాంటి ఒకవేళ సంగతి దుర్గత వచ్చినప్పటికీ కూడా మనం ఎలా ఉండాలి అంటే ఆ దానియేలు వలె నిలబడి ఉండాలి. అప్పుడే అది కూలిపోతుంది. ఒకవేళ మనం అలా నిలబడకపోతే పట్టణం ఏమవుతుంది? ఆ ఆజ్ఞ ఏమవుతుంది చెప్పాలి? ఆ పాపం ఏమవుతుంది? మనమే దానిని పెంచి పోషించినట్లుగా అయిపోతూ ఉంటుంది. చూడండి, షడ్రక్, మేషక్, అబెద్నెగోలు ఉన్నారు. ఆ ప్రతిమకు నమస్కారము మేము చేయమన్నారు కాబట్టి అగ్నిగుండములో దేవుడు వారికి సహాయము చేశారు. హల్లెలూయా. ఎందుకని అంటే అక్కడ వారి యొక్క ప్రతిమ కూలిపోయింది, కానీ దేవుని బిడ్డలకున్న విశ్వాసం మాత్రము కూలిపోలేదు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యములు ఏమని సెలవిస్తుంది అంటే,
మహోద్రేకముతో కూడిన తన వ్యభిచార మద్యమును సమస్త జనులకు త్రాగించిన ఈ మహాబబులోను, అంటే ప్రజలందరినీ కూడా ఆ పాపములోనికి దించాలని వారు చూసినప్పటికీ కూడా దేవుని బిడ్డలు మాత్రం ఏం చేయలేదు, ఆ పాపములోనికి వెళ్ళలేదు. కనుక ఆ మహాబబులోను మాత్రమే కూలిపోయింది. అంటే మనలో ఉన్న పాపము పోవాలి కానీ పాపముతో మనం ఏకమవ్వటానికి వీల్లేదు. పాపమే కూలిపోవాలి, మనలో ఉన్న అసమాధానం పోవాలి, మనలో ఉన్నటువంటి వ్యతిరేకత పోవాలి, మనలో ఉన్నటువంటి అపవిత్రత పోవాలి. అంతేకాని దానితో మనం పెనవేసుకుని ఉండటానికి వీల్లేదు. దేవునికి వ్యతిరేకమైనటువంటి బబులోను ఏదైతే మనలో ఉందో దానిని కూల్చివేయాలి కానీ దేవుని ఆజ్ఞను కూల్చివేయటానికి వీల్లేదు. విశ్వాసములో మనం కూలిపోవటానికి వీల్లేదు, ప్రార్థనలో కూలిపోవటానికి వీల్లేదు, ఎదుగుదలలో మనము కూలిపోవటానికి వీల్లేదు. హల్లెలూయా. ఎప్పుడైతే మనం అలాగూ దేవుని ఆజ్ఞను అనుసరించి నడుచుకుంటామో మన ముందు ఉంచబడినటువంటి ఆ బబులోను లాంటి సమస్య ఏదైనా కావచ్చు, అది కూలిపోతుంది కానీ మనం ఎన్నడూ కూడా కూలిపోము అని చెప్పి ప్రభువు పేట నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. హల్లెలూయా. వేరొక దూత వచ్చిందంటే 3వ దూత కదా, అనగా 3వ దూత వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరముతో ఏలాగూ చెప్పాను, ఆ క్రూర మృగమునకు కానీ దాని ప్రతిమకు కానీ ఎవడైనను నమస్కారము చేసి తన నొసటి ఎందేమి చేతి మీదనేమి ఆ ముద్ర వేయించుకొనిన ఎడల ఏమీ కలపబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమును మద్యమును వాడు త్రాగును. పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అగ్ని గంధకముల చేత వాడు బాధింపబడును. వారి బాధ సంబంధమైన పొగ యుగయుగములు లేచును. ఆ క్రూర మృగమునకు కానీ దాని ప్రతిమకు కానీ నమస్కారము చేయువారును దాని పేరు గల ముద్ర ఎవడైనను వేయించుకొనిన ఎడల వాడును రాత్రింబగళ్ళు నెమ్మది లేని వారై యుందురు. దేవుని ఆజ్ఞలను యేసును గూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఓర్పు లేకపోతే ఏది చేయలేం, అవునా? ఓర్పు లేకపోతే కాపురమే చేయలేరు, ఓర్పు లేకపోతే కాపురము చేయలేరు, భర్తతో పిల్లలను పెంచలేరు. ఓర్పు లేకపోతే పని చేయలేం, ఓర్పు లేకపోతే ఏ పని కూడా ఈ లోకములో మనము చేయలేం, ఓర్పు లేకపోతే ఎవరిని క్షమించలేం, అవునా? ఓర్పు లేకపోతే చదువులో ముందుకి వెళ్ళలేరు, ఓర్పు లేకపోతే చెప్పిన మాట వినలేరు, ఓర్పు లేకపోతే ఏది కూడా చేయలేము అనేది కనిపిస్తుంది. ఓర్పు ఉండబట్టే ఆ 5గురు బుద్ధి కలిగినటువంటి వారుగా ఆ స్త్రీలు దేవునితో కూడా కొనియాడబడగలిగే స్థితిలో వారు ఉన్నారు, ఆయనను ఎదుర్కోగలిగే స్థితిలో వారు ఉన్నారు. ఓర్పు ఉంది కాబట్టి ఆ సమయంలో 5 తలాంతుల వాడు కష్టపడి ఏం చేశాడు, 5కు 5 సంపాదించాడు. ఓర్పు లేనివాడు ఏం చేశాడు, భూమిలో దానిని దాచిపెట్టాడు. అంటే ఓర్పు చాలా అవసరమై ఉన్నది. దేవుని పని చేయాలన్నా, సేవకులకైనా విశ్వాసులకైనా ఎవరికైనా సరే, దేవుని పనిలోనైనా కుటుంబ విషయంలోనైనా ఆధ్యాత్మిక జీవితంలోనైనా ఏ విషయంలోనైనా కానీ ఓర్పు కలిగి ఉండటం చాలా ప్రాముఖ్యమై ఉన్నది. ఓర్పు లేకపోతే గొడవలు అవుతాయి, ఓర్పు లేకపోతే సహించలేము, ఓర్చుకోలేము. కాబట్టి ఏమవుతుంది, గొడవ పెద్దదిగా అవుతుంది, సమస్య పెద్దదిగా అవుతుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ 3వ దూత చెప్పుచున్నటువంటి విషయం ఏంటంటే అది మనం చూద్దాం. ఆ క్రూర మృగమునకు కానీ దాని ప్రతిమకు కానీ ఎవడైనను నమస్కారము చేసి తన నొసటి ఎందేమి చేతి మీదనేమి ఆ ముద్ర వేయించుకొనిన ఎడల, ఎవరికంట, ఆ క్రూర మృగమునకు కానీ దాని ప్రతిమకు కానీ ఎవడైనను ఏం చేయకూడదంట, నమస్కారం చేయకూడదు. అలాగే తన నొసటి ఎందేమి చేతి మీదనేమి ఏం చేయకూడదు, ఆ ముద్ర కూడా వేయించుకోకూడదు, ఆ ముద్ర కూడా వేయించుకోకూడదు. అర్థమవుతుందా?
ఆ ముద్ర వేయించుకోకూడదు, వాటికి నమస్కారము చేయకూడదు. ఇంకా చూసినట్లయితే ఏమీయూ కలపబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమును మద్యమును వాడు త్రాగుతాడు. ఎవరండి? ఎవరైతే ఆ క్రూర మృగానికి కానీ ప్రతిమకు కానీ నమస్కారం చేస్తారో, ఎవరైతే వారి నొసట యందేమి చేతి మీదనేమి ఆ ముద్ర వేయించుకుంటారో వారంట ఏమీయూ కలపబడకుండా. ఏంటిది ఇది? ఏమీ కలపబడకుండా అంటే మనం ఒక చిన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే, మద్యం సేవించేవారిని మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. కొంతమంది అయితేనేమో నీళ్లు కలుపుకుంటారంట, మరి కొంతమంది వీళ్ళెవరో సీనియర్లు అన్నమాట, ఏం చేస్తారు? నీళ్లు కూడా కలుపుకోకుండా బాటిల్ ఎత్తేస్తారు అంతే. అంటే వారికి ఏమాత్రం కూడా భయం అనేది లేదు. చూడండి, వాడికి నిశ ఎక్కుద్ది, వీళ్ళకి నిశ, కానీ తేడా కనిపిస్తుంది, ఇద్దరి మధ్యలో తేడా కనిపిస్తుంది. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ కూడా దేవుని వాక్యములు ఏమని సెలవిస్తుంది అంటే, ఏమీయూ కలపబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన. రెండోది ఇక్కడ చూస్తే దేవుని ఉగ్రత అంట, ఒక పాత్ర అంట. ఉగ్రత అనేటువంటి ఒక పాత్ర ఉంటుందంట. అది ఏ పాత్ర చెప్పాలి? ఏదో మనం ఇష్టపడి మంచిగా చూసినప్పుడు ఇది చాలా బాగుందని చెప్పి బిర్యానీ చేసుకోవటానికి కొనేటువంటి పాత్ర కాదు, అవునా? ఏ పాత్ర అంటే దానికి కూడా ఒక పేరు ఉంది. మనం కొనే పాత్రలకు పేర్లు ఉంటాయి కదా, అలాగే ఇక్కడ ఈ పాత్ర కూడా ఒక పేరు ఉంది. అది ఏ పాత్ర అంటే ఉగ్రత పాత్ర. అది ఎవరి ఉగ్రత? దేవుని ఉగ్రత అనేటువంటి పాత్రలో పోయబడిన. అమ్మ బాబోయ్, నూనె కాదు ఇది, నూనె కాదు ఆ పాత్రలో పోసింది. ఏంటది? దేవుని కోపం అంట ఆ పాత్రలో పోయబడిందంట. ఏ పాత్ర అది? ఉగ్రత పాత్రలో దేవుని కోపం అంట మద్యము కూడా పోయబడిందంట. ఆ ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపం అనేటువంటి మద్యము, దేవుని కోపం అనే మద్యము. అంటే మద్యం సేవించే వారికి ఏమవుతుంది చెప్పాలి? మద్యం సేవించే వారికి ఏమవుతుంది? కోపం వస్తుందా? మద్యం సేవించేవారు ఏమైపోతారు? మత్తెక్కి పడిపోతారు అంతే. అర్థమవుతుందా? మందు తాగినోడు ఏం చేస్తాడండి? బాగా తాగేసాడు, ఏం చేస్తాడు? ఊగిపోతే ఎక్కడ నడుస్తాడో తెలియదు, ఎవరికి అడ్డం పడతాడో తెలియదు, కింద ఏ గుంట ఉందో తెలియదు, అవునా కాదా? అసలు ఎలాగ ఉన్నాడో కూడా తన పరిస్థితి తనకే తెలీదు. చూడండి, దేవుని ఉగ్రత అనేటువంటి పాత్రలో పోయబడినటువంటి ఈ కోపం అనేటువంటి మద్యమునంట వాడు త్రాగుతాడంట. ఎవడు వాడు? ఎవరైతే ఆ క్రూర మృగానికి ప్రతిమకు నమస్కారం చేస్తారో, ఎవరైతే వారి నొసట యందు చేతి యందు ఆ ముద్రను వేయించుకుంటారో వారంట ఈ దేవుని కోపం అనేటువంటి మద్యమును త్రాగుతారంట. చూడండి, పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అగ్ని గంధకముల చేత వాడు బాధింపబడతాడు. ఈ మందు తాగినటువంటి వాడికి కొంతకాలం అయిన తర్వాత వాడు ఇష్టానుసారంగా తాగేస్తున్నాడు. కొంతకాలం అయిన తర్వాత ఏమవుతుంది? అవయవాలన్నీ పాడైపోయి కదా, నీకు అది పోయింది, నీకు ఇది పోయింది, నువ్వు మందు తాగుతున్నావు కాబట్టి నువ్వు బ్రతకవు. బ్రతికినా కానీ ఏదో ఊరికే అలా బ్రతుకుతావని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు కదా. ఇప్పుడు వీడేంటి? జీవించుచున్నావన్న పేరు మాత్రమే, కష్టపడలేడు, అవునా? ఆరోగ్యము ఉండదు. ఒకవేళ కొంచెం ఏమన్నా ఆరోగ్యం వచ్చిన మరలా మొదలు పెడతారు. చూడండి, ఈ మందు తాగిన వాడు ఎలా బాధపడుతూ ఆరోగ్యం పాడైపోతూ ఉంటాడో, బాధింపబడుతూ ఉంటాడో, అవయవాలు పాడైపోయి. ఇక్కడ కూడానంట అదైతే ఒకవేళ డాక్టర్ల దగ్గరికి వెళ్ళి ఏదో మెడిసిన్ తీసుకొని కొంతకాలం ఒకవేళ బ్రతకొచ్చేమో, కానీ ఇక్కడ దేవుని వాక్యములో ఉన్నటువంటి విషయంలో మనం చూస్తే వాడు ఎలాంటి బాధలో పడతాడంట? పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అగ్ని గంధకముల చేత వాడు బాధపడతాడంట. ఎవరైనా
కావాలని కాల్చుకున్నా లేదా అకస్మాత్తుగా ఎవరికైనా నిప్పు అంటుకున్నా వాళ్ళు ఎంత బాధపడతారు? చనిపోవాలని కోపం వచ్చినప్పుడేమో ఆ బాధలో ఆ కోపంలో ఏం చేస్తారంటే అంటించుకుంటారు. కానీ తర్వాత ఏం చేస్తారు? కేకలు పెడతారు. ఎవరన్నా వస్తే వాళ్ళ మీదకెళ్ళి పట్టుకోవటానికి చూస్తారు. నన్ను రక్షించండి అని చెప్పి వాళ్ళ దగ్గరకు పరిగెత్తటానికి చూస్తూ ఉంటారు. ఎందుకని అంటే బ్రతకాలని ఆశ. అవునా? చనిపోవాలన్న కోపంతో ఎవరినో బెదిరించటానికో విరక్తి వచ్చో చేస్తారు. తర్వాత బ్రతకాలని మరలా ఏం చేస్తారు? ఆశపడి ఆ బాధను తట్టుకోలేక నానా రకాలుగా వారు కేకలు పెడుతూ ఉంటారు. చూడండి, ఆ చిన్నది, అది మనం అంటించుకునే అగ్ని చిన్నది, కానీ ఇది ఎలాంటిదంట? అగ్ని గంధకం అంటది. ఇక అది ఆరిపోవటానికి మనం వెళ్ళి నీళ్లు పోస్తే ఆరిపోద్ది, కానీ ఇది ఆరదు. నీళ్లు పోస్తే ఆరేది కాదండి. చూడండి, అక్కడ వారందరి ఎదుటంట అగ్ని గంధకముల చేత బాధింపబడుతూ ఉంటారంట. ఇది మంచిదా? దేవుని చేత రక్షించబడినటువంటి నీవు దేవుని బిడ్డగా బ్రతికి ఆయనతో కూడా కూర్చుండటం మంచిదా? ఇప్పుడు ఏం చేయాలి? మనమే నిర్ణయించుకోవాలి. అగ్ని గంధకములో కాల్చబడిన పర్వాలేదులే, నేను ఎలాగే బ్రతుకుతాను అనుకుంటే నీ రక్షణను నువ్వు నిర్లక్ష్యముగానే చూడు. కానీ ఈ విషయాలను మనం చదివేటప్పుడు మనల్ని మనం మాత్రం పరిశీలన చేసుకోవాలి. ఇంకా ఏమని వ్రాయబడి ఉంది? వారి బాధ సంబంధమైన పొగంట యుగ యుగములు లెగుస్తూనే ఉంటుందంట. అంటే ఆ ఒక్కరోజుతో పోయేది కాదంట. ఆ ఒక్కరోజుతో ఆ కట్టి కాలిపోయిన తర్వాత పొగ నిప్పు ఉంటుంది. ఇంకా అక్కడ ఉంటుందా? ఉండదు. కానీ అక్కడ ఉంటుందంట. ఎప్పుడు వరకు అంటే యుగ యుగముల వరకు కూడా ఏమొస్తుందంట? వారి బాధ సంబంధమైనటువంటి పొగ యుగ యుగములు అది లేస్తూనే ఉంటుందంట, గుర్తు చేస్తూనే ఉంటుంది చూసేటువంటి మనకు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ క్రూర మృగమునకు కానీ దాని ప్రతిమకు కానీ నమస్కారము చేయువారును దాని పేరు గల ముద్ర ఎవడైనను వేయించుకొనిన ఎడల వాడును రాత్రింబగళ్ళు నెమ్మది లేని వారై యుందురు. హల్లెలూయా. రాత్రింబగళ్ళు కూడా వారికి ఏముండదు. ఎందుకని అంటే అగ్ని గంధకముల చేత వారు కాల్చబడుతున్నారు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, ఎప్పుడు మండుతూనే ఉంటుంది. కాబట్టి వారి జీవితంలో రాత్రింబగళ్ళు కూడా నెమ్మది అనేది ఉండని దేవుని ఆజ్ఞలను యేసును గూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును. నీవు ఓర్పు కలిగి నీ విశ్వాస యాత్రలో సాగిపోతే నీ ఓర్పును బట్టి, నీ సహనమును బట్టి, నీ ఎదుగుదలను బట్టి, ఆధ్యాత్మిక జీవితాన్ని బట్టి దేవుడు ఈ శిక్ష నుంచి, ఈ తీర్పు నుంచి నిన్ను రక్షిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? విశ్వాస యాత్రలో ఓర్పు కలిగి సాగిపోవాలి. ఓపికతో పరిగెత్తితేనే బహుమానం పొందుకుంటాం. హడావుడిగా పరిగెత్తుకెళ్ళిపోతాం. ఫస్ట్ ఆయాసం వచ్చిందని చెప్పి ప్రక్కన కూర్చుంటే ఏమవుతుంది? చెప్పలేమవుతుందండి. కుందేలు తాబేలు కథ మనకు తెలుసు కదా, తెలుసా? రెండిటికి ఏం పెట్టారంట? పరుగు పందెం పెట్టారంట. ఇదేమనుకుంటుంది కుందేలు? ఇది ఎక్కడ, నేనెక్కడ అసలు? అవునా? ఇది ఎక్కడ, నేనెక్కడ? నేను వెళ్ళిపోయి విశ్రాంతి తీసుకోవచ్చు, ఇది ఎప్పటికో పాక్కుంటూ రావాలి కదా అని హడావుడిగా వెళ్ళిపోయి ఒక చెట్టు క్రింద ఉండి ఏం చేస్తుందంట? ఎవరిని విమర్శిస్తుంది? తాబేల్ని విమర్శించుకుంటూ, ఎగతాళి చేసుకుంటూ, నవ్వుకుంటూ, హేళన చేస్తూ, తనను తానే పొగుడుకుని గర్విస్తూ ఏం చేస్తుందంట? ఏం చేస్తుంది? రెస్ట్ తీసుకుంటుంది అక్కడ. అవునా? నీ విశ్వాస యాత్రలో కొద్ది నిమిషాలు ఆగటానికి వీల్లేదు. అర్థమవుతుందా? మనం వెళ్తా ఉన్నాము, మధ్యలో ఆగిపోయిందండి. మధ్యలో ఒక సముద్రంలో ప్రయాణం చేస్తున్నాం, అనుకోని రీతిగా రిపేర్ అయ్యి ఆగిపోయింది. ఇప్పుడు ఆ వార్డులో ఉన్న వారికి ఎలా ఉంటుంది పరిస్థితి? చెప్పాలి, ఎలా ఉంటుంది? ఇటు రాలేరు, అటు వెళ్ళలేరు కదా. ఇది కూడా అంతే. ఆకాశంలో వెళ్తున్నారు ప్రయాణం చేసి, మధ్యలో ఆగిపోయింది, దానికి ఏదో రిపేర్ వచ్చి ఏమవుతుంది? ల్యాండ్ అవ్వాల్సిన ప్లేస్లో అది
అవ్వలేదు కాబట్టి దానికి ఏమవుతుంది? యాక్సిడెంట్ అవుతుంది. బ్రతుకుతామో ఏమవుతామో కూడా ఎవరికి, మన మొక్కలు ఎక్కడ పడతాయో కూడా ఎవరికి తెలీదు. విశ్వాసయాత్రలో ఓర్పు కావాలి, ఓపిక కావాలి. మన గమ్యం ఏంటి అని మనము తెలుసుకుని ప్రయాణం చేయాలి. అలా కాకుండా ఏది పడితే అది మనము, ఏ నామాన్ని పడితే ఆ నామాన్ని అనుసరిస్తూ దానికి మొక్కుచు నమస్కారం చేస్తూ ఇక్కడ ఒక రకంగా బయట ఒక రకంగా ఉంటే దేవుడు ఏం చేస్తానంటున్నాడు? ఏమాత్రము కూడా నీకు నెమ్మది లేకుండా చేస్తానంటున్నాడు. యుగ యుగములు, మళ్ళీ ఒక్క జీవితంతో సరిపోదంట, యుగ యుగములు. కాబట్టి మనము ఓర్పు కలిగి ఎప్పుడైతే విశ్వాసంలో ముందుకు సాగుతామో తప్పకుండా ఎక్కడుంటాం? మనం ఎక్కడుంటాం చెప్పాలి? దేవుని సన్నిధిలో తప్పకుండా మనం ఉంటామని చెప్పి ప్రభు పేటను నేను మీ అందరికీ మనవి చేస్తూ ఉంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు వరకు మనము ఎన్ని దూతల గురించి చెప్పుకున్నాం? 3 దూతల గురించి చెప్పుకుంటూ వచ్చాం కదా. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే మరికొన్ని విషయాలు, దేవుని ఆజ్ఞలను యేసును గూర్చిన విశ్వాసము గైకొనుచున్న ఈ పరిశుద్ధుల ఓర్పు ఇందులో మనకు చక్కగా స్పష్టంగా కనబడుతూ ఉంటుంది. 13వ వచనం నుంచి మనం 13వ వచనాన్ని చూస్తే ఇక్కడ ఒక ప్రత్యేకమైన విషయం ఏంటంటే, అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతి నొందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచూ ఉన్నాడు. హల్లెలూయా. ఏంటంటే ఇక్కడ ఎప్పటి నుండి ప్రభువునందు మృతునందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పుట వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి, వారి క్రియలు వారి వెంట పోవునని ఇక్కడ ఎవరు చెప్తున్నారు? ఆత్మ చెప్పుచూ ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు ఎవరినందు మృతి నొందినటువంటి వారు ధన్యులంట? ఎవరికి పడితే వారికి నమస్కారం చేసి, ఏ ముద్ర పడితే ఆ ముద్ర వేయించుకుని, వారి ఇష్టానుసారముగా అపవిత్రులుగాను అనింద్యులుగాను కదా, దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవితము కలిగిన వారుగాను ఇలా జీవిస్తూ ఒకవేళ మనము దేవునిలో ఉండకుండా దేవునికి ఇష్టలుగా బ్రతకకుండా చనిపోయామనుకో, అలా చనిపోయినటువంటి మనల్ని దేవుడు ధన్యులు అంటారా? అనరు. ఎవరంటారంటే మనమే. ఎక్కడ రాస్తారండి అది? సమాధి మీద రాస్తారు. ఏమని రాస్తున్నారు? అసలు ప్రభువునందు మృతి నొందారో లేదో కూడా తెలియదు. రక్షణ పొందిన వారికి, పొందని వారికి, పొంది కూడా దేవుని కొరకు జీవించిన వారికి అందరికీ కూడా ఏంటంట? ఇదే వాక్యం. హల్లెలూయా. కానీ ఇక్కడ ఏమని ఉందంటే, ప్రభువునందు మృతి నొందు మృతులే ధన్యులను వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా నేను వింటిని. దానిని బట్టి మాత్రమే వ్రాయాలని ఇక్కడ మనకు అర్థమవుతూ ఉంటుంది. కానీ వారి క్రియలు వారి వెంట వెళతాయి అని కూడా ఇక్కడ సెలవిస్తుంది. ఏంటంటే వారి క్రియలు వారి వెంట వెళతాయి అని కూడా సెలవిస్తుంది. అలాగే మనము ఇక్కడ మరికొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే 14వ అధ్యాయంలోనే 14వ వచనం నుంచి 20వ వచనం వరకు మనం చూస్తే 2 పంటలు మనకు కనిపిస్తూ ఉంటాయి. 14వ వచనం నుంచి 20వ వచనం వరకు మనం చూస్తే 2 పంటలు మనకు కనిపిస్తూ ఉంటాయి. చూడండి, మొదటగా మనం చూస్తే 14 నుంచి 16 వరకు, మరియు నేను చూడగా ఇదిగో తెల్లని మేఘము కనబడెను, మనుష్య కుమారుని పోలిన ఒకడు ఆ మేఘము మీద ఆసీనుడయ్యుండెను. ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటమును, చేతిలో వాడిగల కొడవలియు ఉండెను. అప్పుడు మరి ఒక దూత దేవాలయములో నుండి వెడలి వచ్చి, భూమి పైరు పండి ఉన్నది, కోతకాలము వచ్చినది, నీ కొడవలి పెట్టి కోయమని గొప్ప స్వరముతో ఆ మేఘము మీద ఆసీనుడయ్యున్న వానితో చెప్పెను. హల్లెలూయా. మేఘము మీద ఆసీనుడై ఉన్నవాడు తన కొడవలి భూమి మీద వేయగా భూమి పైరు కోయబడెను. ఇక్కడ ఒక పంట కనిపిస్తుంది. అది ఏ పంట అంటే భూమి పంట. ఏ పంట అది? భూమి పంట కనిపిస్తుంది.
ఏంటది భూమి పంట? నేను చూడగా తెల్లని మేఘము మనుష్య కుమారుని పోలిన ఒకడు, శిరస్సు మీద సువర్ణ కిరీటము, చేతిలో వాడి అయిన కొడవలి. శిరస్సు మీద సువర్ణ కిరీటము, చేతిలో వాడి అయిన కొడవలి. భూమి పైరు పండినది కోయుము. ఆసీనుడైన వాడు తన కొడవలి వేయగా పైరంతా కూడా ఏమైపోయింది? కోయబడిపోయింది. హల్లెలూయా. ఇది ఏ పంట అంటే భూమి పంట. రెండవ పంటను మనం చూస్తే ద్రాక్ష పండ్ల పంట కనిపిస్తుంది. ఏ పంట అది? ద్రాక్ష పండ్ల పంట. చూడండి 17వ వచనం నుంచి 20వ వచనం వరకు. ఇంకొక దూత పరలోకమునందున్న ఆలయములో నుండి వెడలి వచ్చెను. ఇతని యొద్దను వాడిగల కొడవలి ఉండెను. మరి ఒక దూత బలిపీఠము నుండి వెడలి వచ్చెను. ఇతడు అగ్ని మీద అధికారము నొందినవాడు. ఇతడు వాడి అయిన కొడవలి గల వానిని గొప్ప స్వరముతో పిలిచి, భూమి మీద ఉన్న ద్రాక్ష పండ్లు పరిపక్వమైనవి, వాడి అయిన నీ కొడవలి పెట్టి దాని గెలలు కోయమని చెప్పాను. కాగా ఆ దూత తన కొడవలి భూమి మీద వేసి భూమి మీదనున్న ద్రాక్ష పండ్లను కోసి దేవుని కోపమను ద్రాక్షాల పెద్ద తొట్టిలో వేసెను. ఆ ద్రాక్షాల తొట్టి పట్టణమునకు వెలుపట త్రొక్కబడెను. 100 కోసుల దూరము గుర్రముల కళ్ళెము మట్టుకు ద్రాక్షాల తొట్టిలో నుండి రక్తము ప్రవహించెను. ఇది ఏ పంట? ద్రాక్ష పండ్ల పంట. చూడండి, ఇంకొక దూత పరలోకమందున్న ఆలయము నుండి వెడలి వచ్చింది. ఇతడు అగ్ని మీద అధికారం పొందినవాడంట. దేని మీద అధికారం పొందినవాడు? అగ్ని మీద అధికారము పొందినవాడు. వాడి అయిన కొడవలతో భూమి మీద ఉన్న ద్రాక్ష పండ్లు కోసి దేవుని కోపమను ద్రాక్షాల పెద్ద తొట్టిలో వేశాడంట. అది ఏ తొట్టి? దేవుని కోపం అనేటువంటి ద్రాక్షాల పెద్ద తొట్టి అంటది. ఏ తొట్టి? ఇందాక ఒక పాత్ర పేరు చదువుకున్నాం కదా, అది ఏ పాత్ర చెప్పాలి? ఉగ్రత పాత్ర. ఇదే తొట్టి? ఏ తొట్టిది? దేవుని కోపమనే ద్రాక్షాల తొట్టి. అంటే ఈ తొట్టుకు ఒక పేరుంది. ఏంటది? దేవుని కోపమనే ద్రాక్షాల తొట్టి. ఈ తొట్టిలో వేశారంట. 100 కోసుల దూరము గుర్రముల కళ్ళెము మట్టుకు ద్రాక్షాల తొట్టిలో నుండి ఏం ప్రవహిస్తుంది? రక్తము ప్రవహిస్తూ ఉంది. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు యొక్క రక్తము ఎవరి కొరకు చిందించబడింది అంటే మన పాపముల నిమిత్తము చిందించబడింది. ఆ రక్తము చేత మనము కడుగబడి ఉన్నాం. ఆ రక్తము చేత మనము కడుగబడి ఉన్నాం. ఆ రక్తము చేత మనము కొనబడి ఉన్నాం. ఆయన ప్రాణము పెట్టి మనలను కొన్న దేవుడు. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు కొన్ని విషయాలు ఈ అధ్యాయంలో వ్రాశారు. కొన్ని విషయాలు ఈ అధ్యాయంలో వ్రాయబడి ఉంది. ఈ విషయాల విషయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే మరి మన ఆత్మీయ స్థితి, అసలు విశ్వాసము ఎలా ఉంది అనేది మనము పరిశీలన చేసుకోవాలి. స్త్రీ సాంగత్యం ఎరుగని వారు దేవుని కొరకు కొనబడిన వారుగా ఉన్నామా లేదా? అవునా? స్త్రీ సాంగత్యము ఎరుగని వారు దేవుని కొరకు మనము కొనబడిన వారముగా అసలు ఉన్నామా లేదా? అలాగే దేవుని సన్నిధిలో ఆయనకి ఇష్టలైనటువంటి బిడ్డలుగా మనము ఓర్పు కలిగి జీవిస్తున్నామా లేదా? దేవుని యందు మనము ధన్యులుగా జీవించి మృతి పొందుతున్నామా లేదా? చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మన ఆధ్యాత్మిక జీవితంలో పరిశీలన చేసుకుని ప్రభువుకి ఇష్టమైనటువంటి జీవితాన్ని మనము జీవించాలి అని ఒకవేళ నువ్వు ఆశపడినట్లయితే ఈ రాత్రి మనము చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడు మరి చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి దేవుని వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరు కూడా, ప్రభువా ఈ రాత్రికాల సమయంలో నాయనా దేవుని వాక్యాన్ని విన్నటువంటి మేము మీ సన్నిధిలో మీకు ఇష్టలుగా మేము సాగుచున్నామా లేదా? మీరు సెలవిచ్చినట్లుగా నా తండ్రి మీ నామమును మేము మహిమపరిచే వారముగా ఉన్నామా లేదా? ఈ లోకములో నా ప్రభు మీకు ఇష్టలుగా మేము బ్రతుకుతున్నామా లేదా?
మమ్మల్ని మేము పరిశీలన చేసుకోవడానికి కావలసినటువంటి ఆత్మీయ జ్ఞానం నాకు ఇవ్వయ్యా అని దేవుని దగ్గర నువ్వు ప్రార్థన చేయి. దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తారు. అసలు నా ఆత్మీయ స్థితి ఎలా ఉంది, విశ్వాసంలో నేను ఎలా ముందుకు సాగుచున్నాను, దేవునికి ఇష్టలుగా నేను సాగుచున్నానా లేదా? ఒకవేళ విడిచిపెట్టిన వాటి వైపు చూస్తూ, వెనక తట్టు చూస్తూ, లోకం వైపు చూస్తూ, లోకములో కొట్టుకుని పోయేటువంటి జీవితం కలిగి జీవిస్తున్నావా? ప్రార్థన చేయి. అలాంటి జీవితం నీలో ఉన్నట్లయితే, ఈ లోకములో సృష్టిని నువ్వు పూజించే స్థితిలో ఉన్నట్లయితే, దేవుని నామాన్ని ఒప్పుకోలేని స్థితిలో నీవు ఉన్నట్లయితే, ఈ రాత్రి ఒక్క నిమిషం నువ్వు పరిశీలన చేసుకుని ప్రార్థన చెయ్యి. తప్పకుండా దేవుడు మనకు సహాయం చేస్తారు. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా దేవ, మా రక్షకుడా, మీ పరిశుద్ధమైన నామమునకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనాలు తెలియజేస్తున్నాను ప్రభువా. ఈ రాత్రినైనా మీ వాక్యము చేత మీరు మాతో తేటగా సూటిగా మాట్లాడి బలపరిచిన మా దేవా, మీకు వందనాలు, స్తోత్రములయ్యా. విత్తబడిన ప్రతి విత్తనము కూడా బిడ్డల హృదయాలలో నూరంతలుగా ఫలింపబడటానికి మీ సహాయం దయచేయండి. విన్న వాక్యాన్ని విడిచిపెట్టక నాయనా, హృదయములో భద్రపరుచుకుని తిరిగి నెమరవేసుకునేటువంటి జీవితమును నాయనా, వాక్యానుసారముగా జీవించే మంచి జీవితాలు మాకందరికీ దయచేయమని అడుగుచున్నానయ్యా. మీకు వందనాలు అయ్యా. మీ ఆజ్ఞానుసారముగా, మీ చిత్తానుసారముగా నైనా మీకు లోబడుచు, మీ యందు భయభక్తులు కలిగి విశ్వాస జీవితములోనైనా బలవంతులుగా నా ప్రభువా, ఆధ్యాత్మిక జీవితంలో పవిత్రులుగానైనా అనిందీలుగా జీవించటానికి మీ సహాయం దయచేయండి. ఈ లోకములో నా ప్రభువా అయ్యా, ఇదిగోనైనా మాకు లాభకరములైనవి అవి ఏవైనా కావచ్చయ్యా. మీ నామము విషయములోనైనా వాటిని మేము నష్టముగా ఎంచుకొనొచ్చు. మీలో మేము కొనసాగటానికి, మీ నామమును ఘనపరిచేవారిగా ఉండటానికి మీ సహాయం దయచేయండి. బిడ్డలు తిరిగి గృహాలకు వెళ్ళుచుండగా క్షేమంగా తీసుకుని వెళ్ళండి ప్రభు. మరలా మీ సన్నిధిలో చేరి మీ నామమును స్తుతించి ఆరాధించి ఘనపరిచేంత వరకు మమ్మల్ని అందరినీ మీ బలిష్టమైన రెక్కల చోటున భద్రపరచమని, అంతవరకు మీ బలిష్టమైన రెక్కల చోటున భద్రపరచమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మనవలు అడిగి వేడుకుని పొందుకొని ఈ నామము మా పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండి ఆదరించి రక్షించును గాక. ఆమేన్. మీ అందరికీ నా వందనాలు.